ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం శృంగారహాస్య కరుణ రౌద్ర వీరరసం చూశారండి. చక్క వీరం, ఉత్సాహము అనేటువంటి స్థాయి భావం నుంచి వీరరసం ఉత్పన్నమవుతుంది. ఉత్సాహం మనిషి ఆనందదాయకంగా ఉన్నప్పుడు, గర్వంగా ఉన్నప్పుడు, ఏదైనా ఒక విక్టరీ సాధించినప్పుడు, ఎవరైనా పొగిడినప్పుడు, మనం ఎక్కడైనా ఒక చక్కగా దానం చేసినప్పుడు ఎంత మీరు చేస్తారండి, ఎంత దానం చేస్తారండి, ఇన్ని చేస్తారండి, మీరు మీ అంత గొప్పవాళ్ళు లేరండి, లేదండి మీరు వెళ్ళారండి యుద్ధంలో సాధిస్తారండి ఇలాగన్నప్పుడు అప్పుడు ఆ వీరరసాన్ని అలా చూపిస్తారన్నమాట. అది మళ్ళీ రౌద్రరసం తేడా ఉంది. యుద్ధంలో వేసి గెలిచి తను చంపేసినప్పుడు అప్పుడు రౌద్రరసం, కానీ వీరరసం వేరు. ఆ వీరము అన్నటువంటి ఉత్సాహం అన్నటువంటి స్థాయి భావం నుంచి వచ్చింది కాబట్టి వీరరసం అన్నమాట. ఏ కారణం వలన అంటే మన విజయాలు, లేదంటే ఇంకా మనల్ని పొగుడుతున్నప్పుడు, లేదా మనం చేసినటువంటి కొన్ని చక్కటి పనుల వలన ఇవన్నీ కూడా మనం ఎలాగా దాన్ని అభినయించవచ్చు అంటే గర్వంగా, కొంచెం అహంకారం ఉన్నప్పటికీ కూడా అది బయటికి కనిపించకుండా మనమే ద గ్రేట్ అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ చేసినటువంటిదే వీరరసం. శృంగారహాస్య కరుణ రౌద్ర వీర భయానక రసం. భయానకం, భయము కలుగుతుందన్నమాట. మనకి ఒకేసారి ఉన్నటువంటి మెరుపులు, లేదంటే ఒక చూడలేనటువంటి దృశ్యాలు చూసినప్పుడు భయానకం అంటే భయము అన్నటువంటి స్థాయి భావం. భయము అంటే సపోజ్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం, కొట్టుకుంటారు, కొట్టుకోవడమే కాకుండా చంపేసుకుంటారు. మనలో ఒక రకమైనటువంటి ఒక భయానక రసం కలుగుతుంది. అయ్యో ఇటువంటి దృశ్యం మన కళ్ళ ఎదురుకుండా కలిగిందే అనేటువంటి ఒక భావన కలుగుతుంది. భయం అన్నమాట, మనుషుల్లో భయం. అలాగే కొంతమందికి అరిషడ్ వర్గాలు భయం, మనని భయపెట్టేస్తాయన్నమాట. లోహితుడు అయిపోతాం అరిషడ్ వర్గాలకి కూడా. కానీ అవి జయించినటువంటి వాడు వీరరసం పొందుతాడు, జయించలేని వాడు భయపడుతూ ఉండాల్సిందే. అలాగే ఈ భయం అనేది సపోజ్ మనం వెళుతూ ఉంటాం రోడ్డు మీద, ఉన్నట్టుండి ఒకేసారి కరెంటు పోతుంది, రాత్రిపూట లైట్లు ఆగిపోతాయి, వాన వస్తుంది, కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఈ టైంలో సడన్గా మనలో రకమైనటువంటి భయానక రసం కలుగుతుంది. ఇటువంటి భయము అంటే అనేక రకాలుగా, అంటే నేను ఉదాహరణకి కొన్ని రకాలు మాత్రమే చెప్పాను మీకు. అనేక రకాలుగా ఈ భయానక రసము ఉంటుంది, ప్రదర్శించవచ్చు, నటుడు చేయవచ్చు, మొదలకు అనుభవం వలన అనుభవించవచ్చు, చేయవచ్చు. ఏ విభావం వలన ఆ భయము అనేది కలుగుతుంది అంటే ఈ కారణాలు నేను చెప్పాను కదా ఇందాక. థండర్స్ అని, వర్షం అని, మనకి ఎదురుకుండా కొట్టుకుంటూ వాళ్ళందరూ గట్టిగా పొడుచుకుంటూ పోట్లాడుకుంటూ ఇవన్నీ జరిగినప్పుడు మనలో కలిగేటువంటి భావమే భయానక రసం, భయము అన్నమాట. భయం అప్పుడు చేతులు వణికిపోవడం కానీ, ఇలా ప్రదర్శించడం కానీ, ఇవన్నీ కూడా దాంట్లో లేదు షేక్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా దాంట్లో కలుగుతాయి అన్నమాట భయానక రసంలో. భయానకం తర్వాత బీభత్సం. బీభత్సం అసహ్యం, జిగుప్స అనేటువంటి స్థాయి భావం నుంచి ఈ రసం పుడుతుందన్నమాట. బీభత్స రసం అంటే ఇప్పుడు మనం మాంస కళేబరాలు ఇవన్నీ కూడా యుద్ధ భూమిలో చూసినప్పుడు మనలో ఒక రకమైనటువంటి జిగుప్స అంటే అసహ్యకరం. అంటే ఇది ఐబ్రోస్ ముట్టడం కానీ, ముఖం ముడుచుకుపోవడం కానీ, కళ్ళు ఇలా పెట్టడం కానీ, ఇవన్నీ కూడా భావాలు దాన్ని ఎందుకు ప్రదర్శించవచ్చు అనమాట. అంటే మనం చూడలేనటువంటిది అనమాట వస్తువు. ఇటువంటి జిగుప్సాకరమైనటువంటి పదార్థాలు చూడడం వలన కానీ, కొన్ని వస్తువులు చూడడం వల్ల కానీ, కొంతమంది మనుషులను చూడడం వలన కానీ, వికార చేష్టలను చూడడం వల్ల కానీ, రక్త మాంసాదులు చూడడం వలన కానీ ఈ జిగుప్స రసం కలుగుతుందన్నమాట. ఏమండి? తర్వాత విస్మయము అద్భుత రసం. విస్మయము అనేటువంటి స్థాయి భావం నుంచి అద్భుత రసం పుడుతుంది. అద్భుతం అంటే వండర్స్, మనం చూడలేనటువంటి ఒక దృశ్యాల్ని, అద్భుతమైనటువంటి ఒక దృశ్యాల్ని ఒకసారి చూసాం. నయాగరా ఫాల్స్ ఒక్కసారి మనం చూడంగానే ఆహా, మనం ఆ దృశ్యంలోకి వెళ్ళిపోయి
ఇంత అద్భుతంగా ఉందా. అలాగే రాముడు సముద్రానికి వారధి కట్టాడా, అది వింటుంటేనే మనకి ఆహా అంటుంది. ఇలాగా మనకి కలిగినటువంటి ఆ అద్భుతాలు అంటే విస్మయం అనేటువంటి స్థాయి భావం కదండి. విస్మయం అంటే ఒక అద్భుతం, కళ్ళు అలా పెద్దవి చేయడం, చెయ్యిలు పెట్టడం, నిశ్చేష్టగా ఉండిపోవడం, ఇవన్నీ కూడా దాని యందు భావం అన్నమాట. ఒక్కసారి అంటే ఇటువంటి మనం ఎప్పుడు చూడలేదే, వా ఎంత అద్భుతంగా ఉంది. ఈ అద్భుత రసం అన్నమాట. ఇటువంటి అద్భుత రసం ఎంత చక్కగా నాట్యశాస్త్రం అందు వర్ణించారంటే అనేక రకాల ఇన్సిడెంట్స్ మనం చూడలేంటి. ఒక ఉద్యానవనాలు, ఒక వనాలు, అరణ్యాలు ఇంత భయంకరంగా ఉంటుందా, ఇంత అద్భుతంగా ఉంటుందా అన్నటువంటి భావన కలుగుతుంది అనమాట ఆ అద్భుత రసం చూసి. లేదంటే ఇంత బాగా యుద్ధం చేశారని ఒకప్పుడు జరిగినటువంటి సంగతులు వినడం వల్లనే ఎంత అద్భుతంగా ఉంది, వాళ్ళు ఇలా చేశారా, ఒక్కళ్ళు ఒంటి చేతి మీద ఇన్ని పనులు చేశారా అని మనకి చాలా ఆశ్చర్యం. వింటుంటే వా ఇంకొకసారి చెప్పండి, చాలా అద్భుతంగా ఉంది. మన పూర్వీకులు చేసిన పనులే మనకి చెప్తేనే మనకి ఎలా ఉంటుంది, అబ్బా ఏంటి మా తాత మా ముత్తాతలు ఇటువంటి వాళ్ళ, ఆహా. నటనలో నేను ఒకప్పుడు ఊరెళ్ళేవాడిని అండి. వాళ్ళు చెప్పేవాళ్ళు, మీ తాతగారు మహంకాళ సత్యనారాయణ గారు బాణాసురుడు వేస్తే అని చెప్పేవాడు. అప్పుడు నేను అనుకునేవాడిని, ఆహా. అలాగే మా నాన్నగారు కంపోజ్ చేసినట్టు కొన్ని డ్రామాలు, అలాగే మా బాబాయ్ కంపోజ్ చేసినటువంటి మన అడిగారు కళాక్షేత్రంలో సంగీతంలో కొన్ని రూపకాలు అని వింటుంటేనే ఎంత వండర్గా ఉన్నాయి, ఎంత బాగా కంపోజ్ చేశారు. ఒక్కసారి వింటుంటే మనకి అసలు ఎంత అవలీలగా చేశారు, అది వింటుంటేనే ఆహ్లాదంగా ఉంది. వా లేదా ఒక ప్రకృతి దృశ్యాలు, చూడలేనటువంటి దృశ్యాలన్నీ కూడా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఒక్కసారి మనం చూసినప్పుడు చక్కగా మనలో ఆ అద్భుత రసం కలుగుతుంది. ఇప్పుడు శాంతము, శమము అనేటువంటి స్థాయి భావం నుంచి శాంతరసం పుట్టింది. అంటే ఇప్పుడు మనం ఒక మంచి వాళ్ళని, ఒక యోగి పొంగవల్ని, ఒక మునులని మనం కలుసుకున్నప్పుడు మనలో ఒక శాంతరసం కలుగుతుంది. ఒక సాధువుల్ని చూసినప్పుడు అప్పుడు మనం బాగున్నారండి, లేదా ఆత్మీయులు ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎంత బాగుంది, లేదా మనకు ఉపయోగకరమైనటువంటి చాలామంది పనులు చేసినప్పుడు మిమ్మల్ని చూడాలని మాకు కలిగేది ఎంత ఆనందం కలిగిందండి. యజ్ఞ హోమాదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ భక్తి రసం, వాళ్ళ ఆ సాధువుల్ని యోగి పొంగవాలని అన్నాను కదా ఇందాక, వాళ్ళందరినీ చూడడం వల్ల, వాళ్ళతో మాట్లాడడం వల్ల కానీ, వాళ్ళతో సంభాషించడం వల్ల కానీ, వాళ్ళతో ముచ్చటించడం వల్ల కానీ మనలో ఒక రకమైనటువంటి శాంత స్వభావం కలుగుతుంది అన్నమాట. ఇంకొకసారి 4 మాటలు చెప్పండి, వినాలని కోరిక ఉంది, అంత భక్తిరసమైనటువంటి ఆ మాటలు వింటుంటేనే మనకు చాలా ఆనందంగా ఉంది అన్నటువంటి ఆ భావన కలుగుతుంది. మనుషుల్లో ఒక ప్రేరణ అనమాట. అటువంటిదే శాంతరసం అన్నమాట. శమము అనేటువంటి ఆ స్థాయి భావం నుంచి శాంతరసం ఉత్పన్నమైనది. ఇప్పుడు మనం చక్కగా చెప్పుకున్నామండి. శృంగారహాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంతస్య నవనాట్యే రసాస్మృత. ఎంత చక్కగా పూర్వీకులు మనకి ఆ శాస్త్రాన్ని అందించారో అవి వింటుంటేనే ఒళ్ళంతా పులకరించిపోయేటట్టుగా ఉంది. ఇక మనం చదువుకొని అనుభవించి ఆ రసంలో చేస్తుంటే ఆహా పండిందిరా అంటారు. అదే పండడమే రసం. మనం చేసినటువంటి ఆ నటన చూసేటువంటి ప్రేక్షకుల్లో ఎప్పుడైతే కలిగిందో అదే రసము. మనం మామూలు చేస్తాం కదా, సీన్ ఏం పండిందిరా అని, దృశ్యం ఏం పండిందిరా అని, ఆ రసాన్ని ఇలాగా వివరించి చక్కగా మనకి అందించినటువంటి ఆ పెద్దలు భరతమునికి, అలాగే తదితరగా వచ్చినటువంటి వారందరికీ కూడా మనం ఎన్నిసార్లు నమస్కారాలు చెప్పుకున్నా కూడా మనకి తనివి తీరదు. ఇది భారతీయ సంస్కృతి. అందువలనే ఆనాటి నుంచి నేటి వరకు ముందు తరాల వారికి కూడా మనం అందిస్తున్నటువంటి చక్కటి శాస్త్రమే మన సంస్కృతి శాస్త్రమే నాట్యశాస్త్రం. అంటే అనేక శాస్త్రాల్లో నాట్యశాస్త్రం కూడా ఉన్నది. సంగీతం శాస్త్రం కానీ, నాట్యశాస్త్రం కానీ, సకల విద్యలు కూడా ఇది మనది అని గర్వంగా చెప్పుకోవాలంటే అంత శాస్త్రం ప్రకారం మనం ఫాలో అవుతున్నాం కాబట్టి శాస్త్రము అని మనం చెప్తున్నాము. నమస్కారం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.